హాయ్ టు ఆల్. ఈరోజు ఒక 5 ఎగ్జాంపుల్స్ చూడండి అమ్మ. మనం ఈ 5 ఎగ్జాంపుల్స్ కూడా మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్లో వచ్చినాయి అమ్మ. సో చిన్న చిన్న చేంజెస్ డిఫరెంట్గా ఉంటాయి, ఒకసారి చూడండి. డిఫరెన్స్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అట్ 20% అంటున్నాడు. సో 20% మనకి 2 ఇయర్స్కి అయితే మనకు వచ్చేది ఎంతమ్మా అంటే 44% వస్తుంది యాక్చువల్గా. కానీ మనకి 44% వాల్యూ ఇవ్వలేదు. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఇయర్ 20% వస్తుంది, సెకండ్ ఇయర్ 24% వస్తుంది. సో దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఇచ్చాడు. అంటే మనకి 4% వాల్యూ 1200 అని చెప్తున్నాడు అమ్మ క్వశ్చన్లో. అయితే మనల్ని అడిగింది సమ్ నానా. సమ్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఇది ఎప్పుడు కూడా 100% ఉంటుంది. సో 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో దీని ఇంటూ 3 చేస్తే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఇంటూ 3 చేస్తే వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ద 30,000 అని డిసైడ్ చేయొచ్చమ్మా. సో 30,000 ఈజ్ ద ఆన్సర్. సో అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మ ఒకసారి. ఫైండ్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై బోట్ ఎంత డిస్టెన్స్ వెళ్తుందని అడుగుతున్నాడు. ఇన్ ఈచ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 7 hours. 7 hours అది అప్ స్ట్రీమ్కి వెళ్ళింది, 7 hours డౌన్ స్ట్రీమ్కి కూడా వెళ్ళిందమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఈచ్ అంటున్నాడు అంటే 7 hours అప్ స్ట్రీమ్లోను 7 hours డౌన్ స్ట్రీమ్లోను వెళితే మొత్తం టోటల్ ఎంత డిస్టెన్స్ వెళుతుంది అనే విషయం అడుగుతున్నాడమ్మా. సో ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బి వాల్యూ 21, అలాగే కరెంట్ ఏమో 3 ఇచ్చాడు నాన్న. సో అప్ స్ట్రీమ్కి వెళ్తున్నాడు కాబట్టి దీంట్లో తీసేస్తే 18 అవుతుంది. 7 hours వెళ్తుంది కాబట్టి 7తో మల్టిప్లై చేస్తే డిస్టెన్స్ వస్తుంది. అలాగే డౌన్ స్ట్రీమ్లో ఇది 24 అవుతుంది. అలాగే ఇంటూ 7 చేస్తే వస్తుంది. ఈ రెండిట్లో 7 తీసేసామనుకోండి, డైరెక్ట్గా 42 ఇంటూ 7 మల్టిప్లై చేసుకుంటే 4 and 29 అవుతుంది. సో 294. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకసారి ముందు ఎగ్జాంపుల్ చూసుకుని తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూడండి నాన్న. సెకండ్ క్వశ్చన్. థర్డ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఒకసారి చూడండి. సో ద రేషియో ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ ఏ టు బి ఇచ్చాడు. ఏ యొక్క ఇన్కమ్ బి యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చాడు. 5:2 మనకి 9 ఇచ్చాడు. ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఏ ఈజ్ 3/8 ఆఫ్ ఈజ్ ఇన్కమ్ అంటే ఏ యొక్క ఇన్కంలో 3/8 ఖర్చు పెడుతున్నాడు. అలాగే బి అనేవాడు వాడి ఇన్కంలో 4/9 ఖర్చు పెడుతున్నాడు. అలాగే మనకి ఏమి ఇచ్చాడమ్మా అంటే సమ్ ఆఫ్ ద సేవింగ్స్ ఇచ్చాడు. ఇద్దరి దగ్గర సమ్ ఇచ్చాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేవాడు ఇక్కడ 3/8 అవ్వాలి, కానీ ఇక్కడ ఏ అనేవాడు ఇన్కమ్ 5 టేబుల్లో ఉంది. సో అంటే 5 మల్టిపుల్ ఉంది, ఇంకా చెప్పాలంటే 5 parts. కానీ ఇది 8 టేబుల్లో పోతే ఈజీగా అయిపోతుంది కాబట్టి మనకిచ్చిన ఇన్కమ్ రేషియోని 8తో మల్టిప్లై చేసుకుని 40:72 అని మార్చేద్దాం. అంటే ఇంటూ 8 చేశానమ్మా అంతే నేను. ఇందులో 3/8 ఎంతమ్మా అంటే 15 చిన్న. ఇందులో 3/8 ఎంతమ్మా 15. ఎలా అంటే 8 టేబుల్ ఇది 5 times పోతుంది, 5 3 are 15. 15 అనేది ఖర్చు చేసేస్తే ఇంకా వీడు 25 సేవ్ చేస్తున్నాడమ్మా. అలాగే ఇందులో 4/9 9 టేబుల్లో ఇది 8 times పోతుంది. సో 9 టేబుల్ ఇది 8 times పోతుంది. 32 ఖర్చు పెట్టేస్తున్నాడు. 32 పోతే ఇంకెంత దాస్తున్నాడు అమ్మా అంటే 40 దాస్తున్నాడు. సో దిస్ ఈజ్ ద సేవింగ్స్ ఆఫ్ ఏ, దిస్ ఈజ్ ద సేవింగ్స్ ఆఫ్ బి. ఈ రెండు కలిపిచ్చాడమ్మా మనకి 1950 అని. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అంటున్నాడమ్మా. అంటే 40కి 32కి 72కి డిఫరెన్స్ 32 గురించి అడుగుతున్నాడు. 1950 ఇక్కడ రాస్తున్నాను. ఈ రెండు కలిపితే 65 టేబుల్ ఇది 3 times పోతుంది. 3 ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే 960 నానా. సో 960 ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్ చూడండి. ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పనిని 12 daysలో చేస్తాడు. అలాగే ఏబి అని ఇద్దరు కలిసి ఆ పనిని 7.5 daysలో చేస్తారు. సో అంటే మనకి ఏ తెలుసు, అలాగే ఏ అండ్ బి తెలుసు. సో దీన్ని ప్రొడక్ట్ బై డిఫరెన్స్ వాడితే మనకు ఆటోమేటిక్గా బి వస్తాడని తెలుసు. సో ప్రొడక్ట్ బై డిఫరెన్స్ వాడదాం. 12 into 7.5 by 4.5 ప్రొడక్ట్ బై డిఫరెన్స్ నాన్న. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి పాయింట్స్ తీసేసుకుంటే దీన్ని 75 అని, దీన్ని 45 అని తీసుకోవచ్చు. అంటే 15 టేబుల్లో ఇది 3 times, 15 టేబుల్లో ఇది 5 times సింప్లిఫై అవుతుంది. సో 3 టేబుల్లో ఇది 4 times కట్ అవుతుందమ్మా.
4 5s are 20 వస్తుంది. అది 20 డేస్గా చెప్పుకుంటాం. మనం ఎవరిదమ్మా అంటే బీదని చెప్తాం. నెక్స్ట్ ఫైండ్ ద టైం టేకన్ సి ఎలోన్ కావాలంటున్నాడు. క్వశ్చన్లో సి ఎంత కావాలంటున్నాడు. సి టేక్స్ 3 days మోర్ దెన్ బి ఎలోన్. మనకు బి ఎలోన్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో ఆటోమేటిక్గా సి 23 days అని చెప్పేవచ్చమ్మా డైరెక్ట్గా. సో ఆన్సర్ 23 days. నెక్స్ట్ తర్వాత 5th ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి అమ్మ. రేషియో ఆఫ్ ది బేస్ అండ్ పర్పెండిక్యులర్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చేసాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒకసారి నేను డ్రా చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో దీనికి బేస్ ఏమో 3 parts అంటున్నాడు, హైట్ ఏమో 4 parts అంటున్నాడు. 5 దగ్గర ట్రిప్లెట్స్ని బేస్ చేసుకుంటే ఇది 5 parts అని తీసుకోవచ్చు. ఇట్స్ బేస్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అంటున్నాడు. హూ హ్యావింగ్ ఏరియా ఇచ్చేసాడు. సో స్క్వేర్ అంటే మనకి ఇలా ఉంటుంది. ఇది ఎస్ అనుకుంటే ఇది ఎస్. ఏరియా అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 అంటాం. ఈ 2 మల్టిప్లై చేస్తే 81 రావాలంటున్నాడు. అంటే ఆటోమేటిక్గా ఇది ఎంత అవ్వాలంటే 9 అవ్వాలి. అంటే సైడ్ 9 అవుతుంది, అలాంటప్పుడు బేస్ కూడా 9 అవుతుంది. సో ఇది 9 అవ్వాలంటే 3 3s are 9, అంటే ఆ లెక్కన ఇది 12 అవుతుంది, ఇది 15 అవుతుంది. ఓకే, మనల్ని ఏమడుగుతున్నాడు? పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అడుగుతున్నాడు. పెరిమీటర్ అంటే దీన్ని 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 యాడ్ చేసుకుంటాం నాన్న. సో ఇవన్నీ యాడ్ చేస్తే 36 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకున్నాం. ఎస్ రైట్, 36 ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాన్న. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.